Hi friends, how are you? Welcome to vashista360, the world of English. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ప్రక్రియను ఈ ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకుంటారు. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ది యూసేజ్ ఆఫ్ షుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు అండ్ ఆట్ టు. మనకి తెలుగులో చూసినప్పుడు వీటన్నిటి మీనింగ్స్ మనకి చాలా సిమిలర్గా అనిపిస్తుంటాయి. అంటే ఒక్కటే లైన్లో ఉన్నట్టు అనిపిస్తుంటాయి, ఒకదాన్ని చూస్తే ఇంకోటి సేమ్గా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. మాట్లాడినప్పుడు కూడా ఆ తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ వాటి యూసేజ్లో కొంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్పోకెన్ ఎబిలిటీస్లో వాటిని ఆల్టర్నేట్గా ఉపయోగించినా కూడా పెద్ద సమస్య ఉండదు. అండ్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, చాలా వరకు గ్రామటికల్ బుక్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో అదర్ వీడియోస్లో కానీ చాలా వరకు ఏం చెప్తుంటారు అంటే ఈ మోడల్ వర్బ్స్ ఇప్పుడు ఇక్కడే యూజ్ చేయాలి, ఇది ఇక్కడే యూజ్ చేయాలని చెప్తుంటారు. బట్ మీరు నన్ను నమ్మితే కనుక యు టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ ఏంటంటే వీటిని ఆల్టర్నేట్గా యూజ్ చేసినా కూడా స్పోకెన్ ఎబిలిటీస్లో తప్పేం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, షుడ్ అంటే ఎవరికైనా మనం సలహా ఇచ్చినప్పుడు, ఒక అడ్వైస్ ఇచ్చినప్పుడు, లేకపోతే వారి యొక్క రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు, వారి బాధ్యత చెప్పినప్పుడు, ఇది చెయ్యాలి అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నా బాధ్యత ఏంటంటే మీకు ఇంగ్లీష్ బోధించాలి, ఐ షుడ్ టీచ్ యూ. మీ బాధ్యత ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, యూ షుడ్ లెర్న్. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే వాళ్ళు పిల్లల యొక్క బాధ్యతను చూసుకోవాలి, దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్. మీరు ఎవరికైనా అడ్వైస్ ఇస్తున్నారు, సార్ మీరు ఇంకా మీ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాలనుకోండి, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ ఛానల్. సార్ మీరు ఇంకా కూడా మీ వీడియోస్ని ఇంకా కూడా మీరు లెంత్ పెంచాలి అని చెప్పాలనుకోండి, సార్ యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ వీడియోస్, ఇంప్రూవ్ యువర్ ద లెంత్ ఆఫ్ ది వీడియోస్. ఆర్ సార్ మీరు ఇంకా తెలుగులో చెప్పాల్సి ఉందని చెప్పాలనుకోండి, సార్ యూ షుడ్ టెల్ ఇన్ తెలుగు. మీరు బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడాలని చెప్పాలనుకోండి, యూ షుడ్ స్పీక్ ఇన్ తెలుగు. అంటే మీరు నాకు అడ్వైస్ ఇస్తున్నారు, ఒక సజెషన్ ఇస్తున్నారు. అండ్ ఒక బాధ్యతగా నేను చెప్పినప్పుడు కూడా అదే చెప్తుంటాను అన్నట్టు. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఐ షుడ్ టీచ్ ద అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అని చెప్పి నేను చెప్తుంటాను అన్నట్టు. మన బాధ్యతలను చెప్పినప్పుడు ఈ షుడ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ రాశాను చూడండి, అడ్వైజ్ అని చెప్పి రాశాను. అడ్వైజ్ అని చెప్పినప్పుడు మనము షుడ్ని ఉపయోగించాలి. ఏదైనా ఒక విషయాన్ని మనం తప్పకుండా చేయాలి అని చెప్పినప్పుడు మనం మస్ట్ అని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దేనైనా నొక్కి చెప్పినప్పుడు, ఎంఫసిస్ చేసి చెప్పినప్పుడు, నీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి మీ ఫ్రెండ్తో మీరు చెప్తున్నారు. అప్పుడు ఎలా చెప్తారు? యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ డ్యూడ్ అంటాము. మనము రేపు ప్రతిరోజు ఈ ప్రపంచం అప్డేట్ అవుతూనే ఉంది. ఆఫ్టర్ ఆల్ నిన్న రాత్రి ఇన్స్టాల్ చేసిన యాప్ పొద్దున అప్డేట్ అడుగుతుంటుంది మనల్ని. మనం అప్డేట్ అవ్వకుండా ఎట్లా? ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది. దాదాపుగా 400 కోట్ల మంది మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఇది. మరి మనం మాట్లాడకపోతే ఎట్లా? మనం కూడా నేర్చుకోవాలి కదా. కాబట్టి అప్డేట్ అవుతున్న ప్రపంచంతో మనం కూడా అప్డేట్ అవ్వాలంటే వీ మస్ట్ అప్డేట్ అవర్ సెల్వ్స్. వీ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్, వీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అని ఈ రకంగా మనము చెప్పుకున్నప్పుడు, ఎంఫసిస్ చేసి చెప్పినప్పుడు అలా చెప్తుంటాం అన్నట్టు. నీ ఆరోగ్యం బాగా పాడైపోయింది, నువ్వు మీ ఆరోగ్యాన్ని మీరు బాగా తప్పకుండా మీరు ఖచ్చితంగా మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారు? యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్, ఇలా చెప్తుంటాం అన్నట్టు. అంటే ఏదైనా ఒక పనిని తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు, మనం తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు ఈ రకంగా మనం మస్ట్ని ఉపయోగిస్తుంటాం అన్నట్టు. అంటే ఎంఫసిస్ చేసి చెప్పినప్పుడు. మరి మస్ట్కి బదులు షుడ్కి బదులు మస్ట్ స్పోకెన్ ఎబిలిటీస్లో యూజ్ చేస్తాను అంటే తప్పేమవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్. ఇది పెద్ద మిస్టేక్ ఏం కాదు. కాకపోతే మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పాలనుకోండి, ఐ షుడ్ గో హోమ్ అని చెప్తుంటాం. ఐ షుడ్ గో టు హోమ్ ఆర్ ఐ షుడ్ గో హోమ్ అని చెప్తుంటాం. లేదు ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడ నాకు పని ఉంది, అమ్మ పిలుస్తుంది నన్ను, లేకపోతే మా నాన్న పిలుస్తాడు, ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళకపోతే తిడతాడని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ గో టు హోమ్. నేను ఖచ్చితంగా ఆ పార్టీకి అటెండ్ అవ్వాలి అని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ అటెండ్ ద పార్టీ. నేను ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాసి తీరాల్సిందే అని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ రైట్ దిస్ ఎగ్జామ్. నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ పాస్ ఇన్ దిస్ ఎగ్జామ్. నేను ఖచ్చితంగా సాధించాలని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ అచీవ్ దిస్, ఐ మస్ట్ గెట్ దాట్ అని చెప్పి చెప్తుంటాం. అంటే ఏదైనా ఒక పనిని మనం ఎంఫసిస్ చేసి ఖచ్చితంగా చేయాలి, అతడు ఖచ్చితంగా చేయాలి, ఆమె ఖచ్చితంగా చేయాలి, తప్పకుండా చేయాలి, ఆర్ ఖచ్చితంగా చేయాలి, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. నేను ఖచ్చితంగా చేయాలి, తప్పకుండా చేయాలి, ఏదైనా ఉపయోగించండి మీరు. బట్ మస్ట్ అంటే ఎంఫసిస్ చేసి చెప్పటం. మరి హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏంటి? హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాల్సి ఉంది. నా బాధ్యత ఏంటి? ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం నా బాధ్యత, ఐ హ్యావ్ టు గో టు ఇన్స్టిట్యూట్. పిల్లల బాధ్యత ఏంటి? స్కూల్కి వెళ్ళడం వారి బాధ్యత, దే హ్యావ్ టు గో టు స్కూల్.
ఒక మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కాలేజీకి వెళ్ళడం ఆయన బాధ్యత, హీ హ్యాస్ టు గో టు కాలేజ్. మీ ఫాదర్ ఉన్నాడు, అతను ఫ్యామిలీని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అప్పుడు ఎలా చెప్పాలి? హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. హీ హ్యాస్ టు అంటున్నాం, హ్యావ్ టు అనట్లేదు. ఎందుకు అంటే ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు వస్తుంది. సో హ్యావ్ టు హ్యాస్ టు ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏదైనా ఒక పనిని బాధ్యతగా చెయ్యాలి అని చెప్పినప్పుడు మనం ఉపయోగిస్తుంటాం. అంటే చెయ్యాల్సి ఉంది అని చెప్పినప్పుడు మనము ఉపయోగిస్తాం. సో ఈ చేయాల్సి ఉంది, బాధ్యతగా చేయాలి అని చెప్పినప్పుడు మన బాధ్యతను మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు అలా చెప్తుంటాము. మరి షుడ్కు బదులు హ్యావ్ టు ఉపయోగిస్తే తప్పవుతుందా? ఐ షుడ్ గో ఆర్ ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, తప్పవుతుందా? యూ కెన్ యూజ్ ఆల్టర్నేటివ్లీ. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, యూ కెన్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. స్పోకెన్ ఎబిలిటీస్లో నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడినావు అని చెప్పి ఎవ్వరు పాయింట్అవుట్ చేయరు. మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా సరే ఎందుకు ఇలా మాట్లాడావు అని చెప్పి ఎవ్వరు కూడా అడగరు. ఎందుకంటే దీస్ ఆర్ ద వర్డ్స్, దీస్ ఆర్ ద మోడల్ వర్బ్స్ విచ్ వి యూజ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ అవర్ డే టు డే కొలాక్యువల్ లాంగ్వేజ్. కొలాక్యువల్ లాంగ్వేజ్ అంటే వాడుక భాష. ఈ వాడుక భాషలో మనం యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఇవి రెండు కూడా మనం ఆల్టర్నేట్గా ఉపయోగించవచ్చు. మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే ought to. ought to అంటే ఏంటి? మరి ఏదైనా ఒక పనిని మన మోరల్ రెస్పాన్సిబిలిటీ, మన నైతిక బాధ్యత, మన కనీస బాధ్యత, కనీస ధర్మం అంటాం కదా, ఆ మనిషిగా పుట్టినందుకు కనీస బాధ్యత ఉండాలి అంటారు. ఈ దేశ పౌరుడు అయినందుకు కనీస బాధ్యత ఉండాలి అంటారు. సో మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మన యొక్క కనీస బాధ్యత. కాబట్టి కనీస బాధ్యతని మనం ఎవ్వరు డిమాండ్ చేయరు, బట్ మనమే దాన్ని రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్గా మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంటాము. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయారు, ఇమీడియట్గా మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తామా లేదా? వాళ్ళు అడుగుతారా? మనల్ని డిమాండ్ చేస్తారా? లేదు. ఒక దగ్గర మన నేషనల్ ఫ్లాగ్ పడి ఉంటుంది, మనల్ని డిమాండ్ చేస్తుంది ఆ ఫ్లాగ్ను నచ్చి తీయమని చెప్పి, లేకపోతే ఎవరైనా డిమాండ్ చేస్తారా? నీ కళ్ళ ముందు కనబడుతుందని తీయట్లేదు, కింద పడిందని చెప్పి? లేదు. మన నేషనల్ ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు రాగానే నమస్తే లేకపోతే నమస్కారం అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళు ఎందుకు చెప్తుంటారు? వాళ్ళని ఎవరైనా డిమాండ్ చేస్తారా? సో ought to ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క కనీస బాధ్యత, నైతిక బాధ్యతని చెప్తున్నప్పుడు, ఏదైనా ఒక పనిని బాధ్యతగా చెయ్యాలి అని చెప్తున్నప్పుడు మనం ought to ను ఉపయోగిస్తాము. ఈ ought to ముఖ్యంగా మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా బుక్స్ చదువుతున్నప్పుడు, నావెల్స్ చదువుతున్నప్పుడు, లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు ఈ ought to వినిపిస్తుంది. అంటే మన బాధ్యతలు మనకి వాళ్ళు తెలియజెప్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళ బాధ్యతను వాళ్ళు చెప్తున్నప్పుడు, ఆ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి ఈ ought to అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. బట్ ఈ ought to ని మనం కూడా ఉపయోగించి మాట్లాడొచ్చు, ఎందుకంటే మనం కూడా నేర్చుకున్నాం కాబట్టి. సో ఈ నైతిక బాధ్యత అంటే గుర్తుపెట్టుకోండి, ought to ఎప్పుడు ఉపయోగించాలి? దీస్ ఆర్ ది యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ డిమాండెడ్ బట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్. అంటే వీటిని ఎవరు డిమాండ్ చేయరు, బట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ విత్ సర్టన్ స్టాండర్డ్స్. అంటే ఒక మనిషిగా పుట్టినందుకు ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. వి ought to కోఆపరేట్ ఈచ్ అదర్. ఆ రకంగా మనము వెళ్తుంటాం కదా. సో ఈ నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత, లేదా బాధ్యతగా చెయ్యాలి, కనీస బాధ్యత, కనీస ధర్మం అంటాం కదా, ఆ రకంగా చెప్పినప్పుడు మనం ఈ ought to ను ఉపయోగిస్తాము. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, when the subject pronouns are I, we, you, they, he, she, it, we use should, must, ought to. ఇవన్నీ వచ్చినప్పుడు మనం వర్బ్ని ఏ ఫామ్లో యూజ్ చేయాలి? వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ రాశాను కొన్ని ఎగ్జాంపుల్స్, చెప్తున్నాను చూడండి. ద చిల్డ్రన్ ought to respect the elders. చిల్డ్రన్కి అంటే పిల్లలకి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయమని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, బట్ అది వాళ్ళ బాధ్యత. ఎక్స్పెక్ట్ చేస్తారా పెద్దవాళ్ళు పిల్లలు మనల్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పి? ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికి కూడా అది బాధ్యత. సో ద చిల్డ్రన్ ought to respect the elders. ఇక్కడ చూడండి, ద చిల్డ్రన్ కాబట్టి దే అన్నట్టు. వి ought to love అవర్ కంట్రీ. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ దేశంలో మనం ఈ వనరులను అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హక్కులను మనం అనుభవిస్తున్నందుకు మన దేశాన్ని మనము ప్రేమించాల్సి ఉంటుంది. కాబట్టి వి ought to love అవర్ కంట్రీ ఆర్ అవర్ నేషన్ అని చెప్తుంటాం. వి ought to serve అవర్ కంట్రీ. ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడంటే ఐ ought to serve మై కంట్రీ అంటాడు. అంటే నా దేశానికి నేను సర్వ్ చేయాలి అని చెప్పి దాని అర్థం. వి ought to respect అవర్ ఫ్లాగ్. ఒక నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తుంది, ఆ నేషనల్ ఫ్లాగ్ కనిపించగానే మనము సెల్యూట్ చేస్తాము. అంటే మనల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సెల్యూట్ చేయాలని చెప్పి, బట్ నేషనల్ ఫ్లాగ్ కనిపించినప్పుడు సెల్యూట్ చేస్తాము. సినిమా థియేటర్లో మనకి జనగణమన ప్లే అయినప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఖచ్చితంగా నిలబడాలని చెప్పి, బట్ జనగణమన అంటే మన నేషనల్ యాంథమ్ కాబట్టి ఖచ్చితంగా మనం లేచి నిల్చుంటాం. వి ought to respect అవర్ నేషనల్ యాంథమ్. వి ought to respect అవర్ నేషనల్ సింబల్స్. సో he ought to obey the rules.
ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే ఒక అతను ఉన్నాడు, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒప్పుకోవాలి లేకపోతే పాటించాలి అని చెప్పాలనుకోండి, హీ ఆట్ టు తర్వాత ఎప్పుడు కూడా ఒబే. ఫస్ట్ ఫామ్ వర్బ్ వివన్ ఫామ్లో ఫస్ట్ ఫామ్లో వస్తుంది చూడండి, రెస్పెక్ట్, లవ్, రెస్పెక్ట్ అండ్ సపోర్ట్, హెల్ప్, గైడ్, ఎంకరేజ్, టేక్ అని చెప్పి ఇట్లా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఐ, వి, యూ, దే, హీ, షీ ఉన్నప్పుడు షుడ్ కానీ మస్ట్ కానీ ఆట్ టు కానీ యూజ్ చేయొచ్చు. వాటితో పాటు వర్బ్ని వివన్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. ఇంటర్ ఎక్స్చేంజబుల్ అంటే ఆల్టర్నేటివ్గా ఈ ఆట్ టుని కానీ షుడ్ని కానీ వుడ్ని కానీ హ్యావ్ టు హ్యాస్ టుని కానీ ఆట్ టుని కానీ మీకు ఏది గుర్తొస్తే అది మీరు ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, శ్రద్ధగా వినండి, ఈ ఆట్ టుని కొంత మనము స్పెషలైజ్డ్ సిచ్యువేషన్స్కి ఉపయోగించుకుంటే బెటరు. బట్ ఈ మూడు షుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు ఆల్టర్నేట్గా ఉపయోగించుకుంటే ఎలాంటి మిస్టేక్ లేదు అని నమ్మండి. అండ్ షీ ఆట్ టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, ఆమె బాగా చదువుకుంది, బాగా సంపాదిస్తుంది, ఇప్పుడు ఆమె బాధ్యత, నైతిక బాధ్యత, ఫ్యామిలీకి కొంచెం అప్పుల్లో ఉంది, బాధల్లో ఉంది, ఆమె ఫ్యామిలీని ఆమె సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అని చెప్పాలనుకోండి, ఆమె బాధ్యతగా తన ఫ్యామిలీని చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి షీ ఆట్ టు సపోర్ట్ హర్ ఫ్యామిలీ, షీ ఆట్ టు అసిస్ట్ హర్ మదర్, దే ఆట్ టు హెల్ప్ ద పూర్, వారు బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ, టాటా బిర్లా, విప్రో, అజిమ్ ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వారు బాగా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. అలాగే వాళ్ళు సంవత్సరానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కావచ్చు, లేకపోతే ఫిలాంథ్రఫీ యాక్టివిటీస్ కింద కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అందరూ కలిసి దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ జూకర్బర్గ్ కానీ, బిల్ గేట్స్ కానీ, వీళ్ళంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయినటువంటి ఆఫ్రికా కంట్రీస్కి వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క కనీస బాధ్యత. ఎవరైనా అడుగుతారా వాళ్ళని మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పి? ఎవరు అడగరు. సో దే ఆట్ టు హెల్ప్ ద పూర్ నేషన్స్ అని ఈ రకంగా మనము చెప్పొచ్చు. యూ ఆట్ టు గైడ్ యువర్ చిల్డ్రన్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ కొంత తప్పు చేస్తున్నప్పుడు, వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని మనం గైడ్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, కనీస బాధ్యత మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్దవాళ్ళము చిన్నపిల్లలు రోడ్డు మీద కానీ లేకుంటే బయట ఎక్కడైనా కానీ ఏదైనా వారికి తెలియక తప్పు చేస్తున్నప్పుడు, ఏ బాబు అట్లా కాదు, అమ్మ అట్లా కాదు అని చెప్పి మనము చెప్తుంటాం కదా. అంటే వారిని గైడ్ చేయాల్సిన బాధ్యత పెద్దవారిగా మన బాధ్యత అని చెప్పడానికి యూ ఆట్ ఆర్ వీ ఆట్ టు గైడ్ ది యంగర్ చిల్డ్రన్ ఆర్ యంగర్ జనరేషన్స్. ఇట్ ఆట్ టు ఎంకరేజ్ అంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ మన ఇండియా ఎప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళినా కూడా 1-2 గోల్డ్ మెడల్స్ వస్తాయి, లేకపోతే అవి కూడా రావు, 2-3 సిల్వర్ మెడల్స్ వస్తాయి, లేకుంటే అవి కూడా రావు, 3-4 బ్రాంజ్ మెడల్స్ వస్తాయి. బట్ చైనా కానీ అమెరికా కానీ ఇట్లాంటివి చూసుకుంటే వాళ్ళకి 10ల సంఖ్యలో గోల్డ్ మెడల్స్ వస్తుంటాయి. మరి ఇండియాలో కూడా టాలెంట్ లేదా అంటే 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో, దగ్గర 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో టాలెంట్ లేదా అంటే చాలా టాలెంట్ ఉంటుంది. బట్ ఆ టాలెంట్ని ప్రభుత్వం గుర్తించి వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి గవర్నమెంట్, ఇట్ అంటే గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ఆట్ టు ఎంకరేజ్ అథ్లీట్స్ లైక్ హిమాదాస్, ఇక్కడ హిమాదాస్ అని రాశాను. గవర్నమెంట్ ఆట్ టు ఎంకరేజ్ హిమాదాస్ చాలా చిన్న కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చి అంత గొప్పగా ఎదిగింది కదా, అలాంటి వారిని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పినప్పుడు ఈ రకంగా మనం ఉపయోగించవచ్చు. ద కంపెనీ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్, కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ కానీ, వారి యొక్క సోషల్ సెక్యూరిటీ కానీ, వారి యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానీ, వారి యొక్క హెల్త్ కానీ అన్నీ కూడా కంపెనీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీలో పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా ఆ సోషల్ సేఫ్టీ నెట్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ద కంపెనీ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. అలా చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, బాగా పనిచేస్తారు. కాబట్టి సో కంపెనీ బాధ్యత, కనీస బాధ్యత, నైతిక బాధ్యత, ఎంప్లాయీస్ అక్కడ సర్వీస్ చేస్తున్నారని చెప్పడానికి ఈ రకంగా మనం చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, ఆల్టర్నేట్గా యూజ్ చేసినా ఏం కాదు, బట్ మస్ట్ని స్పెసిఫికల్గా ఎంఫసిస్ చేసి యూజ్ చేసినా ఏం కాదు. అండ్ హ్యావ్ టు హ్యాస్ టుని ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాల్సి ఉంది అని చెప్పినప్పుడు అట్లా వచ్చినప్పుడు మనం హ్యావ్ టు హ్యాస్ టుని ఉపయోగిస్తాము. ఆట్ టు అంటే నైతిక బాధ్యత, కనీస బాధ్యత, కనీస ధర్మం అంటాం కదా. ద యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ which are not demanded but expected, the actions which are not demanded, ఇది చెయ్యి అని చెప్పి డిమాండ్ చేయరు బట్ ఎక్స్పెక్టెడ్, ఆ వీటిని మాత్రం మనం ఆట్ టుతో చెప్తాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ రిప్లై ఇస్తాను.
వీటితో కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తెలుగులో ఇంగ్లీష్లో రాసి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.